అందరికీ నమస్కారం. ఈరోజు కథ పెళ్ళి. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? నాన్న, ఈ అమ్మాయి ఫోటో నాకు బాగా నచ్చింది అంటూ చేతిలో ఉన్న 10 ఫోటోల్లో ఒకటి సెలెక్ట్ చేసి తండ్రికి చూపించాడు రఘు. ఈ అమ్మాయి బీఎస్సీ బీఈడీ చదువుకుందిరా. మరి నువ్వేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్వి. మీ ఇద్దరికి ఎలా కుదురుతుంది? పైగా పిల్ల ఎక్కడో కోనసీమలో ఉంటుంది. లేదు నాన్న, టీచర్ ఉద్యోగమే బెస్ట్. ఆడవాళ్ళకి బోల్డని సెలవులు ఉంటాయి. పైగా టైమింగ్లు కూడా చాలా సౌకర్యంగా ఉంటాయి. నాకు ఆ కోనసీమ అంటే ఇష్టం. మనం రేపే పెళ్లి చూపులకు వెళదాం అంటూ తండ్రి రఘురామయ్యని తొందరపెట్టాడు రఘు. రఘురామయ్య గారు భార్యతో ఆలోచించి పెళ్లి చూపులకు వస్తున్నామని పెళ్లి కూతురు తండ్రి కృష్ణారావు గారికి కబురు పంపారు. కృష్ణారావు గారు కోనసీమలోని అయినబిల్లి గ్రామంలో సైన్స్ టీచర్గా పనిచేస్తున్నారు. ఆయనకి 2 పిల్లలు. కొడుకు కూతురు ఇద్దరిని బీఎస్సీ బీఈడీ చదివించారు. చాలా సాంప్రదాయమైన కుటుంబం అని మధ్యవర్తుల ద్వారా విని రఘురామయ్య గారు, ఆయన భార్య, పెళ్ళికొడుకు చెల్లి హైదరాబాదులో రాత్రి 10 గంటలకు బస్సు ఎక్కి తెల్లవారుజామున 4 గంటలకి రావులపాలెంలో దిగి హోటల్ రూమ్ తీసుకుని కాసేపు ఫ్రెష్ అయిన తర్వాత కారులో అయినవిల్లి గ్రామం బయలుదేరారు. పలానా రోజున పెళ్లి చూపులకు వస్తున్నామని కృష్ణారావు గారికి ముందుగానే కబురు పంపారు. ఎప్పుడూ కోనసీమ అందాలు పుస్తకాల్లోనూ యూట్యూబ్లోనూ చూడడం తప్పితే ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు రఘు. చుట్టూ అందమైన కొబ్బరి తోటలు, పచ్చటి వరి పొలాలు, గోదావరి నది ఒడ్డు, చల్లటి గాలి. అబ్బా, స్వర్గంలో ఉన్నట్టుంది అనుకున్నాడు కారులో ప్రయాణిస్తూ. రోడ్లు కూడా చాలా బాగున్నాయి అనుకుంటూ కోనసీమ అందాలను ఆస్వాదిస్తున్న సమయంలోనే పెళ్లివారి ఇల్లు వచ్చేసింది. పెళ్లివారు కారు దిగిన వెంటనే కృష్ణారావు గారి దంపతులు ఎదురువచ్చి నమస్కారం చేసి, కాళ్ళు కడుక్కుని లోపలికి రండి అంటూ పెద్ద ఇత్తడి చెంబుతో నీళ్లు అందించారు. అప్పటికే అక్కడ పెద్ద గంగాళంతోటి నీళ్లు పెట్టి ఉన్నాయి. కాళ్ళు కడుక్కున్న తర్వాత లోపలికి తీసుకువెళ్ళి మర్యాదగా కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్ళు గ్లాస్ అందించారు. ఆ కుర్చీలన్నీ కూడా పాతకాలం నాటి చెక్క కుర్చీలు. మంచినీళ్ళు తాగిన తర్వాత ఇల్లు చూద్దాం రండి అంటూ ఇల్లంతా తిప్పి చూపించారు. పెద్ద పెంకిటిల్లు, చుట్టూ అందమైన కొబ్బరి తోట, మామిడి మొక్కలు, అరటి మొక్కలు. అక్కడ లేని మొక్కంటూ లేదు. వెనకాల పశువుల శాల, తనకు సొంత వ్యవసాయం ఉందని, ఇల్లు తన తండ్రి గారు కట్టారని కృష్ణారావు గారు మాటల్లో చెప్పారు. అక్కడ వాతావరణం అంతా చూడడానికి చాలా బాగుంది. చల్లటి గాలి, అందమైన ప్రకృతి, మాయామర్మం లేనటువంటి మాటలు. చాలా ఆనందపడ్డాడు పెళ్ళికొడుకు. ఇంతలో కృష్ణారావు గారి భార్య పెరటి వైపుకు వచ్చి, అందరూ పలహారం తీసుకుందాం రండి అంటూ మర్యాదగా లోపలికి తీసుకువెళ్ళింది. అప్పటికే అక్కడ శుభ్రంగా తుంగచాపలు పరిచి ఉన్నాయి. ఎదురుగుండా అరిటాకుల్లో కొద్దిగా కారపూస, మినపసున్ని, పాలకోవా, పూతరేకు, కొద్దిగా వేయించిన అటుకులు వడ్డించి ఉన్నాయి. ఇది టిఫినా లేక భోజనమా అని అనుమానం వచ్చింది పెళ్ళికొడుకు రఘువుకి. ఇవన్నీ మేము స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్నవి, బజారు వస్తువులు కాదు. అసలు మా ఆయన బజారు వస్తువులు తీసుకురారు, పిల్లల్ని తిననివ్వరు, ఆరోగ్య సూత్రాలు బాగా పాటిస్తారు. పైగా సైన్స్ మాస్టర్ కదా అంటూ కృష్ణారావు గారి భార్య కొసరి వడ్డించింది. తినకూడదనుకుంటూనే పెళ్ళికొడుకు వాళ్ళ మాటలు వింటూ ప్లేటు ఖాళీ చేసేశాడు. చాలా రుచిగా ఉన్నాయి. ఇవి నిజంగా ఇంట్లో తయారు చేసినవి. మామూలుగా ఎవరైనా పెళ్లి చూపులంటే బజారు నుంచి 4 స్వీట్లు, 4 హాట్లు తెచ్చి పెడతారు. ఎవరు తయారు చేస్తున్నారు ఇలాగా? ఇదివరకు పెళ్లి చూపులకు వెళ్ళిన చోట ఇలాగే కకృతిపడి 1-2 స్వీట్లు తింటే ఆ డాల్డా నోరు పట్టుకుని వదలలేదు. పైగా వారం రోజులు దగ్గు కూడా ఏడిపించింది. ఇంతలో కృష్ణారావు గారి అబ్బాయి ఒక గాజు గ్లాసులో కొబ్బరి బొండం నీళ్లు తీసుకువచ్చి అందరికీ ఇచ్చాడు. ఇవి కూడా మా దుడ్లోవే, వేసవికాలం కదా, కాఫీ టీలు ఎందుకని అంటూ మాట పూర్తి చెయ్యలేదు కృష్ణారావు గారు. ఇంతలో రఘురామయ్య గారు టైం అవుతుంది, అమ్మాయిని తీసుకురండి అంటూ అడగగానే కృష్ణారావు గారి భార్య పెళ్లి కూతురిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నిజానికి సీతాదేవిలాగే ఉంది. పెళ్లి కూతురికి ఆధునికమైన మేకప్లు ఏమీ లేవు. గోదావరి నీళ్ళల్లాగా ఆమె మొహంలో స్వచ్ఛత కనపడింది పెళ్ళికొడుక్కి. ఆమె అలంకరణలో ఎక్కడా ఆధునికత కనపడలేదు. కట్టుబొట్టు అన్నీ సాంప్రదాయంగా ఉన్నాయి. ఆ అమ్మాయితోటి మీరేమైనా మాట్లాడతారా అని అడిగారు పెళ్ళికూతురు తల్లి. అంగీకారంగా తల ఊపాడు రఘు. ఇద్దరిని వెంటబెట్టుకుని పెళ్ళికూతురు తల్లి పక్క గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఇద్దరి మధ్య మాటలు లేవు చాలాసేపు.
ఆఖరికి రఘు ధైర్యం చేసి మీ పేరు ఏమిటి అని పలకరించాడు. సీతాదేవి అని నెమ్మదిగా చెప్పింది. సమాధానంలో ఎక్కడా కరుకుదనం లేదు. నీ పేరేమిటి అని తిరిగి అడగలేదు. అంటే పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్ల కదా, ఎక్కువ భయం అనుకుంటాను అనుకున్నాడు. ఆ అమ్మాయి అడిగినా అడగకపోయినా తన పేరు, చేస్తున్న ఉద్యోగం, పూర్తి వివరాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. మీరేం చేస్తున్నారు అని అడిగాడు చివర్లో. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానంటూ చాలా నెమ్మదిగా చెప్పింది. ఇంత నెమ్మదిగా మాట్లాడుతుంది ఏమిటి? అసలు ఈ పిల్ల చెప్పిన పాఠాలు విద్యార్థులకు వినపడతాయా వినపడవా అనిపించింది రఘుకి. 10 నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడుకున్న తరువాత ఇద్దరు గదిలోంచి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చిన తరువాత తండ్రి చెవిలో తన అంగీకారం తెలియజేశాడు రఘు. రఘురామయ్య గారికి కూడా వారి మర్యాద, ఆ ఇంటి వాతావరణం, మాట తీరు, పెళ్లికూతురు నడవడిక చాలా నచ్చాయి. ఇదే విషయం భార్యతోటి, కూతురుతోటి చర్చించి మాకు మీ సంబంధం నచ్చింది, అమ్మాయిని కూడా అడిగి మీకు కూడా నచ్చితే ఏ విషయం తెలియజేయండి అంటూ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. కృష్ణారావు గారి దంపతులు కారు వరకు వచ్చి మర్యాదగా సాగనంపారు మగ పెళ్లివారిని. రఘురామయ్య గారు తాము సాయంకాలం బస్సుకి హైదరాబాద్ వెళ్ళిపోతున్నామని, అంతవరకు రావులపాలెంలో హోటల్లోనే ఉంటామని చెప్పారు. కృష్ణారావు గారి దంపతులకు పెళ్లి కొడుకు ఉద్యోగం, కుటుంబం బాగా నచ్చాయి. కానీ మనసులో ఇంకో దిగులు ఉంది. పెళ్లి విషయంలో కృష్ణారావు గారి భావాలకి మగ పిల్లివారు ఒప్పుకుంటారో లేదో. ఒప్పుకోకపోతే ఎలాగా? మనసు చంపుకుని పెళ్లి చేయడం ఎలాగా? మంచి సంబంధం వదులుకోలేరు. అందరికీ ఆదర్శంగా ఉండేలా ఉండాలని చిన్నప్పటి నుంచి కృష్ణారావు గారి ఆశ. అలాగే ఉద్యోగ విషయంలో కూడా చాలా కష్టపడి పిల్లలకి పాఠాలు నేర్పిస్తారు. ఆ గ్రామ పాఠశాలలో సొంత ఖర్చులతోనే ఒక ప్రయోగశాల నిర్మించాడు. అక్కడ లేని పరికరం లేదు. ఆదర్శ ఉపాధ్యాయుడుగా ఇప్పటికి 2 సార్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత అవార్డులు అందుకున్నాడు. సరే, ఎప్పటికైనా చెప్పక తప్పదుగా అనుకుంటూ భార్య, కూతురు అంగీకారం తీసుకుని భార్యాభర్తలిద్దరూ రావులపాలెం బయలుదేరారు. వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 3 గంటలయ్యింది. కృష్ణారావు గారి దంపతులను సాదరంగా లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి చేయగలిగిన మర్యాదలన్నీ చేశారు. చూడండి, మీ సంబంధం బాగా నచ్చింది మాకు. మా అమ్మాయి కూడా అంగీకారం తెలిపింది. మీ పద్ధతి, గౌరవం అన్నీ మాకు బాగా నచ్చాయి. మాది ఏమీ లోటు లేని సంసారం. మేము అసలు సిటీలో ఉన్న పెళ్లి కొడుకుల సంబంధం చూడకూడదు అనుకున్నాము. కానీ మీ తండ్రి గారు మన కోనసీమ జిల్లా వాళ్ళే కాబట్టి మన పద్ధతులు, ఆచార వ్యవహారాలు ఒకే విధంగా ఉంటాయని ఉద్దేశంతో మిమ్మల్ని పెళ్లి చూపులకు ఆహ్వానించాం. అయితే పెళ్లి విషయంలో నాకు కొన్ని భావాలు ఉన్నాయి. అంటే నేను ఆధునిక భావాలతోటి పెళ్లి చేయలేను. పర్యావరణ పరిరక్షణ అంటే నాకు చాలా ఇష్టం. అంటే హంగులు, ఆర్భాటాలు ఏవీ ఉండవు. మన శాస్త్రం ఏ విధంగా చెప్పిందో పర్యావరణాన్ని పాడు చేయకుండా పూర్వీకుల పద్ధతిలో పెళ్లి చేసి 10 మందికి ఆదర్శంగా ఉండాలని నా ఆకాంక్ష. సాధారణంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరు ధైర్యంగా ఈ మాట చెప్పారు. మగపిల్లివారు ఏ విధంగా చెయ్యమంటేనే ఆ విధంగా చేస్తారు పెళ్ళి. అందుకని ముందుగానే నా మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పేస్తున్నాను. మీకు ఇష్టమైతే తాంబూలాలు పుచ్చుకుందాం అంటూ తన మనసులోని మాటని గబగబా చెప్పేశారు కృష్ణారావు గారు. మాకు ఏమీ తొందర లేదు. మీరు నిదానంగా ఆలోచించుకుని హైదరాబాద్ వెళ్ళిన తరువాత కబురు చేయండి అంటూ అరటిపళ్ళ బట్ట వాళ్ళకి ఇచ్చి, మా దొడ్లో పండినవే, మేము మందులు మాకులు వాడము, మాది అంతా గో ఆధారిత వ్యవసాయం అంటూ నవ్వుతూ చెప్పి బయటకు వెళ్ళిపోయారు కృష్ణారావు గారు. మర్నాడు ఇంటికి వచ్చిన తరువాత కుటుంబ సభ్యుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు రఘురామయ్య గారు. పెళ్లి కొడుకుని గుచ్చి మరీ అడిగారు. అంటే కొంతమందికి పెళ్లి చాలా ఆర్భాటంగా జరగాలని, పెద్ద పెద్ద కళ్యాణ మండపాల్లో చేయాలని, ప్రీ వెడ్డింగ్ షూటింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్, డ్యాన్సులు, బ్యాండ్ మేళాలు, ఊరేగింపులు, ఇవి ఈనాటి పిల్లల కోరికలు. అటువంటి ఉద్దేశం రఘుకి ఏమైనా ఉందేమో అని చాదస్తంగా ప్రశ్నించారు. రఘు చెప్పిన మాటలు విని రఘురామయ్య గారికి చాలా ఆశ్చర్యం కలిగింది. చూడు నాన్న, ఈ హంగులు, ఆర్భాటాలు, ఊరేగింపులు, డ్యాన్సులు ఆ ఒక్కరోజుకు మాత్రమే ఉంటాయి. కానీ జీవితాంతం నాతో కలిసి ఉండేది ఆ పెళ్లి కూతురు మాత్రమే. ఆమె నాకు మనస్ఫూర్తిగా నచ్చింది. పెళ్లి ఎలా చేసినా పర్వాలేదు, ఆ అమ్మాయితోటే నా పెళ్ళంటూ ఖచ్చితంగా చెప్పేశాడు రఘు. తమకి కట్న కానుకలు ఏమీ వద్దని, పెళ్లి ఆడపిల్లవారి ఇష్టప్రకారమే చెయ్యమని, తాంబూలాలు పుచ్చుకునే అవసరం లేదని, డైరెక్ట్గా ముహూర్తాలు పెట్టించమని కబురు పంపారు రఘురామయ్య గారు.
మొత్తానికి అనుకున్న శుభముహూర్తం రానే వచ్చింది. మగపిల్లివారు అయినవిల్లిలోని విడిదింట్లోకి తరలి వచ్చారు. ఆడపిల్లివారు డోలు సన్నాయి బాజా భజంత్రులతో గౌరవ మర్యాదలతో లోపలికి ఆహ్వానించారు. లోపలికి రాగానే చూస్తే ఆ విడిదిల్లు పెద్ద పెంకిటిల్లు. ఇంటి ముందు తాటాకులతో వేసిన పందిరి, దానికి మామిడాకులు తోరణాలు, ఇంటి లోపల ప్రతి గుమ్మానికి మామిడాకులు తోరణాలు. ఇల్లు కొత్తగా వెళ్ళవేసినట్టుంది. గుమ్మాలకి పచ్చగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉన్నాయి. సుమారుగా 10 గదులున్నాయి. పెద్ద మండువా ఇల్లు. లోపల ఫ్యాన్లు ఉన్నప్పటికీ పెరటి వైపు నుంచి మంచి చల్లగాలి. ప్రాణం చాలా హాయిగా ఉందనుకున్నారు మగపిల్లివారు. బయట అరుగు మీద ఒక 20 వరకు మడత మంచాలు గోడకి చేరవేసి ఉన్నాయి. అచ్చు పల్లెటూరు పెళ్లిలాగే ఉంది అనుకున్నారు. కాఫీ టిఫిన్లు రెడీగా ఉన్నాయి రండి అంటూ ఆడపిల్లివారు బొట్టు పెట్టి పేరు పేరున ఆహ్వానించారు కృష్ణారావు గారి ఇంటికి మగపిల్లివారిని. కృష్ణారావు గారి ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంటి వెనకాల ఉన్న పెరడులో పెద్ద తాటాకుల పందిరి వేసి పచ్చటి మామిడాకులతో తోరణాలు కట్టి నేలంతా శుభ్రంగా అలికేసి అందంగా ముగ్గులు పెట్టి నేల బల్లలు వేసి అరిటాకుల్లో ఇడ్లీ కారపొడి పెసరట్టు 2 రకాల పచ్చళ్ళు వడ్డించి రెడీగా ఉన్నాయి. పంచలు కట్టుకున్న వంట బ్రాహ్మణుల చేతిలో తాటాకు బట్టలతో అటూ ఇటూ తిరుగుతూ ఆప్యాయంగా వడ్డిస్తున్నారు. కృష్ణారావు గారి భార్య దగ్గరుండి కొసరి కొసరి వడ్డించారు. ఈ వంట బ్రాహ్మణులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అడిగారు రఘురామయ్య గారు. అమలాపురం పక్కనున్న ఇందుపల్లి నుంచి తీసుకొచ్చామని చెప్పారు. టిఫిన్ చాలా రుచికరంగా ఉందని మెచ్చుకున్నారు రఘురామయ్య గారు. కాఫీలు కానీ టీలు కానీ ఎక్కడా లేవు. పాలు తప్పితే చెరుకు రసం, ఈ రెండిటితోటే టిఫిన్ కార్యక్రమం ముగించారు. ఈ బిందు చాలా వెరైటీగా ఉందని హైదరాబాద్ నుంచి వచ్చిన రఘురామయ్య గారు బంధువులు మెచ్చుకున్నారు. పెళ్లి వేదిక చూదురుగాని రెండంటూ మగపెళ్లివారిని కృష్ణారావు గారు ఆ పెద్ద పందిరిలోని తూర్పు ముఖంగా కట్టిన పెళ్లి వేదిక దగ్గరకు తీసుకువెళ్లారు. చుట్టూ అరటిగెలతో ఉన్న అరటి మొక్కలు, ఆ 4 రాటలకి కొబ్బరాకులు, లోపల మామిడి తోరణాలు, 4 పక్కల మల్లెపూల దండలు. అబ్బా, ఎంత అందంగా ఉంది కళ్యాణ వేదిక! మధ్యలో ట్యూబ్లైట్లతో చాలా చూడముచ్చటగా ఉంది. ఎక్కడ అధునాతన అలంకరణలు లేవు. కంటికి ఆకర్షణీయమైన రంగులే గాని ప్రమాదకరమైన రంగులు లేవు. సాయంకాలము ఈ మల్లెపూల దండలు తీసేసి గులాబీ దండలు కడతామని చెప్పారు కృష్ణారావు గారు. పురోహితులు అనుకుంటాను ఒక వారగా కూర్చుని స్నాతకం ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణారావు గారిని చూడగానే, అయ్యా, మళ్ళీ దుర్ముహూర్తాలు వచ్చేస్తాయి, స్నాతకం పీటల మీద కూర్చోవాలని మగపెళ్లివారికి చెప్పండి అంటూ తొందరపెట్టాడు. నమస్కారం, నా పేరు రఘురామయ్య, నేను పెళ్ళికొడుకు తండ్రిని. మీది ఏ ఊరు అంటూ ప్రశ్నించారు. అయ్యా, మాది తణుకు పక్కన ఉన్న ఇరగవరం. మేము వేద పండితులం. మా గురువుగారు సాయంకాలం వస్తారు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. సరేనండి, మేము తయారయ్యే వస్తాం అంటూ మగపిల్లివారు వెళ్ళిపోయారు. కాసేపటికి కృష్ణారావు గారు మేళతాళాలతోటి భజంత్రీలతోటి పెళ్ళికొడుకుని పల్లకీలోనూ మగపిల్లివారిని వేదిక దగ్గరికి సగౌరవంగా తీసుకుని వచ్చారు. ముందుగానే చెప్పిన విధంగానే ఫోటోగ్రాఫర్ వేదికను ఎక్కకుండా కింద పందిరిలోనే కెమెరా పట్టుకుని ఫోటోలు వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాశీ ప్రయాణం సజావుగా జరగకుండా భావమరిది బతిమాలి అక్కను పెళ్లి చేస్తానని మాట ఇచ్చి నోరు తీపి చేసి పెళ్లి కొడుకును వెనుకకు తీసుకొచ్చాడు. పురోహితులు గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంత్రాలు దాటించకుండా శాస్త్ర ప్రకారం స్నాతకం పూర్తి చేసేటప్పటికి మధ్యాహ్నం 1 గంట అయింది. ఈ మధ్యకాలంలో ఇంతసేపు స్నాతకం చేయించిన వారిని ఎక్కడా చూడలేదు అనుకుని రఘురామయ్య గారు సంతృప్తి పడ్డారు. నిజమే, మరి ఆ కాలం మనుషులకి ఆ కార్యక్రమం యొక్క విలువ ఏమిటో తెలుస్తుంది. ఈలోగా కృష్ణారావు గారి భార్య మగపెళ్లి వారిని వంటలు రెడీగా ఉన్నాయని, భోజనాలు చేయడానికి రండి అని బొట్టు పెట్టి ఆహ్వానించారు ప్రతి ఒక్కరిని. ఉదయంలాగే నేలబల్లలు వేసి ఎదురుగుండా అరిటాకులో పప్పు, టమాటా, కొత్త ఆవకాయ, గుత్తి వంకాయ కూర, పనస పొట్టు కూర, బూరెలు, పులిహార, ముక్కల పులుసు, అప్పడాలు, ఒడియాలతో ఆకు అంతా నిండుగా ఉంది. గాజు గ్లాసులతో మంచినీళ్లు చక్కగా పెట్టి ఉన్నాయి. కొమ్ము చెంపుతో నెయ్యి పట్టుకుని మడి కొట్టుకున్న వంట బ్రాహ్మణులు పెళ్లివారికి వడ్డనలో మునిగిపోయారు. కృష్ణారావు గారి భార్య ప్రతి వారి దగ్గరికి వచ్చి ఏమి కావాలో దగ్గరుండి చూసుకుంటున్నారు. అసలు ఈ కాలంలో క్యాటరింగ్ భోజనాలు తప్పితే ఇలా గౌరవంగా మర్యాదలతో ఆప్యాయంగా భోజనాలు వడ్డించేవారిని చూడలేదని ఊరి ప్రజలతో పాటు హైదరాబాదు పెళ్లివారు కూడా ఆనందపడ్డారు. భోజనాల్లో ఎక్కడ అధునాతనమైన వంటలు గాని మసాలా దినుసులు గాని కృష్ణారావు గారు వాడనివ్వలేదు. అంతా సాంప్రదాయ పద్ధతి. తృప్తిగా భోజనం చేసి మగపిల్లివారు ఆనందంగా విడిదిలోకి వెళ్ళిపోయారు.
వెళ్ళేటప్పుడు తమలపాకులు ఒక్కపొడి సున్నం రాసి చిలకల్లా చుట్టి పెళ్లివారికి అందించారు. ఇది చూడడానికి చాలా అందంగా ఉంది. సాయంకాలం 6 కల్లా ఎదురు సన్నాహాలని, మధ్యాహ్నం పూట పలహారాలు విరుదులోకి తీసుకొస్తామని, రాత్రి 7 గంటల కల్లా పెళ్లిపీటల మీద కూర్చోవాలని, ఒక పక్క పెళ్ళవుతుంటే మరొక పక్క భోజనాలు ఏర్పాటు చేసుకుంటామని రఘురామయ్య గారికి చెప్పాడు కృష్ణారావు గారు. పెళ్లిలో ప్రతి కార్యక్రమం నిదానంగా ఆనందంగా నడిపిస్తేనే దాని అందం తెలుస్తుంది. మగపిల్లివారిని బెల్లం పానకంతో నూరు తీపి చేసి ఆడపడుచులను ఇత్తడి బిందువులతో సత్కరించి శుభలేఖను తప్పులు లేకుండా చదివి ఇరు వర్గాల పెళ్లివారిని ఒకరినొకరు సత్కరించుకుని అందంగా ఆనందంగా పరిచయాలు పూర్తి చేసుకుని ఎదురు సన్నాహ కార్యక్రమం ముగించి భోజనాలు రెడీ అంటూ ఆహ్వానించారు. శనివారం నియమం ఉన్నవాళ్ళు టిఫిన్లు, కానీ వాళ్ళు భోజనాలు ఉదయంలాగే అరిటాకులలో నేలబల్లల మీద కూర్చుని సంతృప్తిగా భోజనాలు కానిచ్చారు. రాత్రి భోజనానికి బంగాళదుంప ఉప్మా కూర, అరటికాయ వేపుడు, కొబ్బరికాయ పచ్చడి, సాంబారు, అప్పడాలు, వడియాలు, బొబ్బట్లు, పొట్టి కాజా, అరటికాయ బజ్జీ, గడ్డ పెరుగులు తయారు చేయడంలో ఇందుపల్లి వంట వాళ్ళు తమ ప్రతాపం చూపించారు. మజ్జిగలోకి మామిడి పండు అంటూ కొసరి కొసరి వడ్డించారు. కోనసీమ భోజనమా మజాకా? వంటవాళ్ళు అటూ ఇటూ వడ్డన చేస్తూ 4-5 గాజు గ్లాసులు పగలగొట్టేశారు. ఈ కృష్ణారావు గారి శ్రద్ధ చూడండి. పలహారాలు, భోజనానికి అరిటాకులు, మంచినీళ్ళకి గాజు గ్లాసులు వాడి పర్యావరణానికి పెద్ద పీట వేశారు. ఎక్కడా ప్లాస్టిక్ అనే మాట లేదు. డైనింగ్ టేబుల్, షామియానాలు, కుర్చీలు అసలు లేవు. ఎందుకంటే షామియానాలు ఈ మధ్యన చావుకి పెళ్లికి కూడా అవే వాడేస్తున్నారు. అది కృష్ణారావు గారి భయం. ఎన్నాళ్ళయిందో ఇలాంటి పెళ్లి చూసి అని మగపిల్లివారు అనుకున్నారు. ఇక పెళ్లి సందడి మొదలైంది. పెళ్లి తంతులన్నీ శాస్త్రం చెప్పిన ప్రకారం యథావిధిగా పురోహితుల వారు చేయించుకుంటూ వెళ్ళిపోతున్నారు. తలంబ్రాలు స్వచ్ఛమైన బియ్యంతో ఆనందంగా సంతోషంగా పెళ్లికూతురు పెళ్లికొడుకు నిదానంగా ఒకరి తల మీద ఒకరు పోసుకున్నారు. పెళ్లి మండపం మీద పురోహితులు కన్యాదానం చేసేవాళ్ళు మగ పెళ్లివారిలో ముఖ్యులు పెళ్లికొడుకు పెళ్లికూతురు తప్ప ఇంకెవ్వరూ ఆస్కారం ఇవ్వలేదు కృష్ణారావు గారు. దాని మూలంగా ఆహుతులు అందరికీ కూడా పెళ్లి శుభ్రంగా కనబడింది. యథావిధిగా కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా చేయించి మర్నాడు ఉదయమే అయినవిల్లి వినాయకుడి దర్శనం చేయించి నూతన దంపతులను పెళ్లివారిని సాగనంపారు. రఘురామయ్య గారు బస్సు ఎక్కబోతూ ఈ పెళ్లి ఆరోగ్యకరమైన పెళ్లి అని, చాలా సంతోషంగా ఉందని, ఇది చాలా కాలం పాటు ప్రజలందరూ చెప్పుకుంటారని, ఆదర్శవంతమైన వివాహం అని పదే పదే కృష్ణారావు గారిని ప్రశంసించి హైదరాబాదు వెళ్ళిపోయారు. ఈ పెళ్లి గురించి పేపర్ వాళ్ళు, టీవీల వారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పర్యావరణానికి పెద్ద ఎత్తున పీఠం వేసే ఆ జిల్లా కలెక్టర్ గారు కృష్ణారావు గారిని, రఘురామయ్య గారిని ఇద్దరిని సన్మానించి గౌరవించారు. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.